అందరికీ నమస్కారం. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఒక గొప్ప మహావీరుడు చంద్రశేఖర్ ఆజాద్. సో ఈ రోజు అతని జయంతి సందర్భంగా అతనికి నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా చంద్రశేఖర్ ఆజాద్ హిందుస్థాన్ పబ్లిక్ అసోసియేషన్ లో పాల్గొని భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఒక గొప్ప మహావీరుడు. ముఖ్యంగా అతను శాండర్సన్ అంటే ఎవరైతే లాలా లజపతి రాయ్ మరణానికి కారకులయ్యారో అతనిని చంపి ప్రతీకారం తీర్చుకోవడం అనేది చంద్రశేఖర్ ఆజాద్ కు చాలా భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో చాలా పేరు తెచ్చిందని చెప్పాలి. ఆ తర్వాత ఒకసారి కొన్ని కేసులలో అతను న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయమూర్తి ఒక క్వశ్చన్ వేస్తాడు, నీ పేరేంటని అడిగితే అతను చెప్పిన సమాధానం అంటే నా పేరు ఆజాద్, నా తండ్రి ఇండిపెండెన్స్, నా ఇల్లు జైలు అనే సమాధానం చెప్పడం అనేది అతని ధైర్యానికి న్యాయమూర్తి కూడా భయపడి అతనికి కొరడాలు శిక్ష వేశారంటే అతను ఎంత ధైర్యవంతుడో మనము అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత పోలీస్ కాల్పుల్లో చంద్రశేఖర్ ఆజాద్ మరణించినట్టు, మరికొందరు తనకు తాను పిస్తల్తో కాల్చుకొని చనిపోయినట్టు చెప్తుంటారు. సో ఎనీవే ఈరోజు భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న గొప్ప మహావీరుడైన చంద్రశేఖర్ ఆజాద్ అంటే నా చివరి శ్వాస వరకు స్వతంత్రం కోసం పోరాడుతాను అంటూ చేసిన వ్యాఖ్యలు అనేది అతని దేశభక్తికి నిదర్శనం అని చెప్పాలి. ఈ రోజు జయంతి సందర్భంగా అతనికి నివాళులు అర్పిస్తాం. థ్యాంక్ యూ.